అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుపల్లి గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ జిల్లా కలెక్టర్ ఆనంద్ శంకుస్థాపన చేశారు. 3 కోట్లతో చేపట్టనున్న ఎంఎస్ఎంఈ పార్కు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కనుపల్లి గ్రామం వద్ద 110 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు భూమి సేకరణ చేయడం జరిగిందని, ఏపీ ఏఐసి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇండస్ట్రియల్ పార్క్కి భూములు ఇచ్చిన రైతులకు దాదాపు ప్రభుత్వం 13 కోట్ల నష్టపరిహారం చెక్కులను అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ తెలిపారు. టైంలో ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఏడీసీసీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళందరూ సహాయ సహకారంతోనే మనం సుమారుగా ఒక 55 ఎకరాల భూమి దాకా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వగలిగాము. దీనిలో ఇంకా కూడా కొంత భూమి మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ ఒక నెలలో లోపల ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మన చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి అందరూ ప్రజాప్రతినిధుల సపోర్ట్తో మన సిబ్బందులందరూ కూడా కలిసి పనిచేసిన కాబట్టి ఈ విధంగా చేయగలిగాము. దానికి అందరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఏడీసీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ దీని మీద ప్రయత్నం చేసిన ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ఒక్క ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ వస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. అది కాబట్టి యువ నాయకులు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మన ప్రాంతానికి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకురావాలి, పరిశ్రమల్ని తీసుకుని వస్తాము అని ఇచ్చినటువంటి హామీని ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ఈ రోజు మనము శంకుస్థాపన పూజ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులను ఈ రోజు శంకుస్థాపనకు చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో కన్నుంపల్లి గ్రామ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 140 ఎకరాల్లో ఇప్పుడు 110 ఎకరాలకు గాను ఈరోజు భూమి సేకరణ చేయడం జరిగింది.